మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి, మీ పాదాల స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. గడిచిన వారాలన్నీ అనేకమైన అద్భుతాలు చేసిన దేవా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఒక్కరికి జీవితంలో కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని ముట్టండి, ప్రతి అపవాది క్రియలను లాయపరిచి అయ్యా నీకు వెలుగుని ప్రకాశింపచేసి నడిపించుమని, చూడగల కళ్ళు వినగల చెవులు గ్రహించగల దయచేయమని నజరేసు నామములో వచ్చిన ప్రార్థన పొందుతున్నాం తండ్రి. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8 నుండి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఇది మనం చాలాసార్లు చదివి ఉండొచ్చు కదా, మనం చాలా బైబిల్ ఎక్స్పర్ట్ చాలాసార్లు చదివి ఉండొచ్చు. బట్ కానీ ఈసారి కొంచెం ఈ 2 వచనాలు మనం ఒక్కసారి ధ్యానిద్దాం. ఇది గడిచిన వారం అంతా పెద్ద వేదనతో ఉన్నా నేను. ఒక 2 ఇష్యూస్ కోసము ఏం చేయాలో అర్థం కాకుండా చాలా వేదనతో ఉన్నప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని చూపించి, ఈ వాక్యం త్రూ వెళ్ళేటప్పుడు ఎట్లా అవుతుందని కొన్ని ఎక్స్పీరియన్స్ చూపించాడు దేవుడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. సహోదరులారా, ఆసియాలో మాకు ఏందంట, పౌలు వాళ్ళకంట ఆసియా ఖండంలో వాళ్ళకి ఏం సంభవించిందంట? శ్రమ సంభవించిందంట. మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఏందంట, మేము బతుకుతామనే నమ్మకం లేదంట వాళ్ళకి. అట్లాంటి శ్రమ వచ్చిందంట వాళ్ళకి. ఏంటిది? మేము బతుకుతామనే నమ్మకం లేక మా శక్తికి మించిన ఏమైందంట, వాళ్ళకు శక్తికి మించిన ఏమొచ్చిందంట? భారం వచ్చింది. ఏంటిది? ఏదో పెద్ద సమస్య. ఏ సమస్యను బైబిల్లో రాయబడలేదు పౌలు గారు. కానీ పౌలు గారు ఏమంటున్నారు, ఒక పెద్ద మాకు శక్తికి మించిన పెద్ద, ఎప్పుడు కనని విని ఒక పెద్ద సమస్య మాకు వచ్చింది. దాంతో మేమేమనుకో చచ్చిపోతామేమో అనుకున్నాం. అలాంటి సమస్య వచ్చింది. అప్పుడు మరియు వీళ్ళకి నమ్మకం ఏంటిది? ఆ సమస్యలు వీళ్ళు చచ్చిపోతారు అనుకుంటారు. కానీ వీళ్ళ నమ్మకం ఎవరి మీద ఉంది? దేవుడి మీద. ఏ దేవుడు? మరణపు ముడులు విడిచిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, సాతాన్ని ఓడించిన దేవుడు, సర్వశక్తి గల దేవుడి మీద వీళ్ళకి ఏముంది? నమ్మకం ఉంది. వీళ్ళకి నమ్మకం పోయింది. వీళ్ళ మీద నమ్మకం పోయింది, పక్కడి మీద నమ్మకం పోయింది. ఇప్పుడు ఏంటంటే, చేస్తే దేవుడే ఏదో చేయాలి అంతే, ఇంకేం లేదు అక్కడ సోర్స్. ఏంటిది? ఆ సమస్యకు పరిష్కారం చేస్తే ఎవరు చేయాలి? ఇంకా దేవుడే చేయాలి, ఇంకా ఏమీ లేదు. చూడండి 10వ వచనము, చాలా జాగ్రత్తగా మెల్లగా చదవండి. చూడండి, అందరు చదువుకోండి, మెల్లగా చదవండి. 10వ వచనం. ఆయన మరణము నుండి అంటే తప్పించేను అంటే తప్పిస్తున్నాడా లేకపోతే తప్పించినాడా? ఆల్రెడీ జరిగిందా? జరిగింది కదా. ఓకే, ఏంటిది? మరణం నుండి తప్పించినాడు. ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు కూడా నన్ను తప్పిస్తాడు. ఇంత ఫ్యూచర్లో కూడా ఏం చేస్తాడు? ఏం చేసినాడు? ఇక్కడ తప్పించినాడు, తప్పిస్తున్నాడు, ఇంకోటి ఏంటిది? తప్పిస్తాడు కదా. 3 ఉన్నాయా? గతం, ఇప్పుడు, భవిష్యత్. అవునా? 3 ఉన్నాయా? దేవుడు నిన్న నిరంతరము ఏకే రీతిగా ఉండే దేవుడు. హల్లెలూయా. అయితే కొన్ని సంవత్సరాల కిందట లండన్లో ఒకటి జరిగిందంట. అదేందో మీకు చెప్పి నేను వాక్యంలోకి వెళ్తా. అంటే ఇది అర్థం కావాలి అంటే అది సాక్ష్యం చెప్తున్నా. ఒక ట్యాక్సీ డ్రైవర్ ఉన్నాడంట. ఎవరు? ట్యాక్సీ డ్రైవర్ ఏం చేస్తాడు? ట్యాక్సీ నడుపుకుంటా తన కుటుంబాన్ని ఆయనకి ఒక భార్య, 4 కొడుకులు అంట. ఎంతమంది? ఒక భార్య,
నలుగురు కొడుకులంట. ఈయన ట్యాక్సీ నడిపించి వచ్చి వీళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. ఒకరోజు ఏమైందంటే సడన్గా యాక్సిడెంట్లో ఈ వ్యక్తి మరణించాడు. ఏమైనాడు? ఈ వ్యక్తి మరణించాడు. మరణించిన తర్వాత ఇప్పుడు వీళ్ళకు సోర్సు లేదు. చిన్న చిన్న పిల్లలు 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 9 ఏళ్ళు అట్లా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న 4 పిల్లలు ఉన్నారు. అందరూ 10 ఏళ్ళు లోపటే ఉన్నారు. కానీ 10 వాళ్ళ వయసు రాయబడి లేదు, కానీ మొత్తం 10 ఏళ్ళు లోపటనే 4 చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారు. ఆ టైంలో ఏమైందంటే వాళ్ళ అమ్మకు ఒక రోగం వచ్చింది. రోగం వచ్చి ఎక్కడ పడ్డదంటే మంచం మీద పడ్డది. మంచంకి వెళ్ళి కూడా దిగే ఓపిక లేదు ఆ తల్లికి. ఏంటిది? సాధారణంగా తల్లి ఎంత మంచి లేకున్నా తన పిల్లలకి ఏదో చేస్తుంది. కానీ ఈమె ఎట్లా అంటే మంచం దిగే పరిస్థితి కూడా లేదు. అయితే పిల్లలకి అవన్నీ తెలియదు కదా చిన్నపిల్లలకి. అప్పటికి పిల్లలు 2 అన్నం తిని ఏమైందంట 2 రోజులు అయింది. వెళ్ళి ఏమంటుందంటే అమ్మ ఆకలి అవుతుంది అని సతాయిస్తుంటే అమ్మ ఏం చెప్పిందంటే, నాన్న బైబిల్లో ఏలి అని ఒక ప్రవక్త ఉండేటాడు. ఈ ప్రవక్త ఏం చేసేటాడు అంటే దేవుడు అతనికి కెరీబు వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి ఆకలి అయినప్పుడల్లా కాకులు వచ్చి ఆహారం ఇచ్చేటివి నాయన అని చెప్పింది. ఏమని? కాకులు వచ్చి ఆహారం ఇచ్చేటివి. అప్పుడు వీళ్ళు ఏలి ఆహారంతోనే అంత నాకం తీర్చుకుంటాడు నాయన అని చెప్పి ఈ 4 కొడుకులకు చెప్పిందనమాట. ఏమని? బైబిల్లో దేవుడు కాకి ద్వారా పోషించినాడు. దానిలో ఒక కొడుకు ఏం చేసినాడంటే ఆ కథ విని రాత్రి 7 గంటలకు కిటికీ దగ్గర వెళ్ళాడు. వీళ్ళది బిల్డింగ్లో 3 అంతస్తు అనమాట. ఎన్నో అంతస్తు? బయటికి వెళ్ళి ఆడ పట్టుకొని పైన చూస్తూ ఉన్నాడు. చూస్తుంటే అప్పుడు అందరు కింద పోయేటోళ్ళు అందరు ఏం చేస్తారు, ఈ బాబు ఏంది పైన చూస్తున్నాడు, పైన ఏమైనా ఉందా అని చూస్తుంటే పైన మొత్తం ఏముంది? చీకటి ఉంది. ఆ రోజు నక్షత్రాలు కూడా లేవంట. ఈ పిల్లోడేంది బయటకు వచ్చి మొత్తం పైన చూస్తున్నాడు ఏంటి ఏమని అందరు చూస్తున్నారు, నవ్వుకుంటూ పోతుంటే 10 గంటలకు రాత్రి 10 గంటలకు అక్కడ నుండి ఒక ఆయన కుక్కను పట్టుకొని పోతున్నాడంట. ఏం పట్టుకొని? కుక్కను పట్టుకొని పోతుంటే పోతా విచిత్రంగా ఆ బాబుని చూసి ఏందన్నా ఏం చూస్తున్నావు అంటే పైన చూస్తున్నావు అంటే పైన ఇప్పుడేం నక్షత్రాలు లేవు కదా, ఏం చూస్తున్నావు అంటే నేను నక్షత్రాలని కాదు కాకిని చూస్తున్నాను. ఏంటిది? కాకిని చూస్తున్నావా? కాకిని ఎందుకు చూస్తున్నావు అంటే నేను కాకిని చూస్తున్నా అంటే ఎందుకు అంటే కాకి వస్తుందని చూస్తున్నా అంటాడు. ఏంటిది? కాకి వస్తుందని చూస్తున్నా. కాకి వస్తుందా? ఆయన నడిచేటైనా ఆగిపోయినాడు. కుక్కను పట్టుకొని పోతున్నాడు కదా, మంచిగా తిని అని కొంచెం డాగ్ తీసుకొని వాకింగ్ వెళ్తారు అనమాట. సో వెళ్తా చూసుకుంటా ఏంటిది? కాకియా? అప్పుడు అన్నాడు ఏంటిది? కాకి వస్తుందా? నీకు కాకి వస్తుందని ఎవరు చెప్పారు? ఎందుకు వస్తుంది కాకి? ఎవరు చెప్పారు అంటే మా అమ్మ చెప్పింది అన్నాడు. ఏంటిది? కాకి మీ ఇంటికి వస్తుందని మీ అమ్మ చెప్పిందా? ఇంత కాకి ఎందుకు వస్తుంది అన్నాడు. ఏలియాకు ఆహారం తీసుకొచ్చిందంటే ఆకలైనప్పుడు మేము తిని 2 రోజులు అయింది, అందుకోసమే అమ్మ కాకి తీసుకొచ్చి చెప్పిందంటే ఇదేదో విచిత్రంగా ఉందని చెప్పేసి ఆయన ఏం చేసినాడు, కుక్కను తీసుకొని 3వ ఫ్లోర్కి వచ్చినాడు. ఎక్కడికి? 3వ ఫ్లోర్కి చూడంగానే వాళ్ళ అమ్మ మంచం దిగే పరిస్థితి లేదు. ఫోన్ తీసుకున్నాడు. ఆ లండన్ ఉన్న బెస్ట్ కార్పొరేట్ హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించి వెంటనే ఆమెను ఏం చేసినాడు, హాస్పిటల్కి పంపించి ఈ పిల్లలకి అక్కడున్న బెస్ట్ హోటల్ నుండి 7 స్టార్ హోటల్కి ఫోన్ చేసి నైట్ తెప్పిస్తే ఆ పిల్లలకి 4 కడుపు నిండా భోజనం చేపించిన తర్వాత ఏం చేసినాడంటే ఈ 4 పిల్లల్ని ది బెస్ట్ క్యాథలిక్ స్కూల్లో జాయిన్ చేసింది. అని ఈ వ్యక్తి ఎవరో తెలుసా? ఆ లండన్ ప్రాంతానికి మేయర్. అయితే చాలా రిచ్ పర్సన్ ఈయన, కానీ ఈయనకు సంతానం లేదు. చనిపోతప్పుడు
ఆయనకున్న ఆస్తి ఈ నలుగురికి మీద రాసి చనిపోయినాడు. అయితే దేవుడు పాత నిబంధనలు ఏం చేసినాడు? కాకి ద్వారా ఆహారము పంపించినాడు. అవునా? మన జీవితాల్లో కూడా కాకి ద్వారా ఆహారము పంపిస్తాడు. ఫ్యూచర్లో కూడా ఏం చేస్తాడు? పంపిస్తాడు. నేను చాలాసార్లు ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక్కటే చూస్తా, ఇంత ఇచ్చిన దేవుడు ఇది ఇవ్వడా అంట. ఇంత ఇచ్చిన దేవుడు ఇంకా ఇవ్వడా? నాకు ఏదైనా ప్రాబ్లం ఏమైనా వచ్చిందనుకో, ఫైనాన్షియల్గానే ఏమైనా వస్తే ఒకటే ఆలోచిస్తే, ఏంది, ఇంత ఇచ్చిన దేవుడు ఇది ఇవ్వడా? ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. ఇంత ఇచ్చిన దేవుడు ఇది ఇవ్వడా అనేసి ఆ విశ్వాసంతోనే, ఆ నమ్మకంతోనే ముందు అడుగేస్తాం. ఇంత ఇచ్చిన దేవుడు ఇది కూడా ఇస్తాడు. ఇందాక 10వ వచనంలో ఏం చదువుకున్నాం మనము? మరణం నుండి తప్పించినాడు, తప్పిస్తాడు, ఇంకోటి ఏంటి? తప్పించును. అంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతి. నా జీవితంలో చెప్పులు లేనప్పుడు ఒక బ్రదర్ వచ్చి నాకు చెప్పులు ఇప్పించాడు. నేను నా చెప్పులు పోయినాయి. చెప్పులు కొనుక్కుందామంటే కొంచెం ఫైనాన్స్ టైట్ ఉంది, కొంచెం ఒక వారం ఆగి అట్లా అడిగి కొందామని ఆగుతున్నా. టక్కని ఒక బ్రదర్ వచ్చి చెప్పులు కొనిచ్చినాడు. హల్లెలూయా. నాకు చాలాసార్లు డ్రెస్సులు కొందాం అనుకో, ఆ వెయిట్ చేస్తా, దేవుడు పంపిస్తాడు. నా జీవితంలో అయితే చాలా కాకిల ద్వారా దేవుడు మనం పోషించినాడు. కిరాయి కట్టుకుందాం అనే వరకు చాలాసార్లు దేవుడికి ఒక కాకిని పంపించి టైమ్లీ ఇస్తాడు. కాకి ఎప్పుడు తీసుకొచ్చి ఇచ్చేది ఏలియాకు? టైంకి తీసుకొచ్చేది. మన జీవితాల్లో, నా జీవితంలో అయితే, మా ఫ్యామిలీలో అయితే చాలాసార్లు దేవుడు చాలా కాకి ద్వారా టైంకి మాకు ఇచ్చినాడు. ఆల్రెడీ సహాయం చేసినాడు, చేస్తున్నాడు, ఇక మీద కూడా చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యాన్ని మీ పేరు పెట్టుకుని ఒకసారి చదవండి. 10వ వచనాన్ని ఒక్కసారి మీ పేరు పెట్టుకొని చదవండి. మీకు మీరే చెప్పుకుంటా చదవండి. 11వ వచనం చదవండి. అనేకుల ప్రార్థన ద్వారా ఏం చేసిందంట? అనేక మంది ప్రార్థనలు. మన లైఫ్లో కూడా అనేక మంది ప్రార్థన. ఒక మాట చెప్తా, ప్రపంచంలో మీకోసం ఎవ్వరు చేయకున్నా ఒక వ్యక్తి మట్టుకు చేస్తాడు. తెలుసా మీకు? ప్రపంచంలో మీకోసం ఎవ్వరు చేయకుండా ఒక వ్యక్తి చేస్తాడు. ఎవరు తెలుసా మీకు? యేసు ప్రభు. ఎవరు? యేసు ప్రభు. నిరంతరం మీకోసం అయితే చేస్తాడు. ఆయన ఎక్కడ చేస్తాడు? తండ్రి దగ్గర డైరెక్ట్ కాంటాక్ట్. తండ్రి పక్కకే ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తాడు. ఏ పాస్టర్ చేసినా చేయకుండా, ఏదైనా ప్రేయర్ వారి చేసినా చేయకపోయినా, పాస్టమ్మ చేసినా చేయకుండా, ఎవ్వరు చేసినా చేయకపోయినా ఎవరు చేస్తారు మన కోసము? ఆయన చేస్తుంది కాబట్టి ఈరోజు నేను ఇలా ఉన్నా. హల్లెలూయా. మన కోసం ఆయన ఎవరు? యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? అక్కడ విజ్ఞాపన చేస్తుంది కాబట్టి ఈరోజు మనకున్నాం. కాబట్టి మన దేవుడు ఏం చేస్తాడంటే ఆల్రెడీ అనేక సార్లు మరణం నుండి, అపాయం నుండి ఏం చేసినాడు? తప్పించినాడు, తప్పిస్తున్నాడు. ఇంకా ఏం చేస్తాడు? ఇంకా రాబోయే దాంట్లో కూడా తప్పిస్తాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఇప్పుడు మీకు చాలామంది కొన్ని సమస్యలు ఉన్నాయా లేదా? నాకు పోయిన వారం అంతా అదే దేవుడు ఎక్స్పీరియన్స్ చేసి, చాలామంది నేను రాజుగా అయితే అట్లా చేస్తా, నేను సీఎం అయితే ఇట్లా చేస్తా, అట్లా చేస్తా అంట. కానీ ఒక్కసారి నువ్వు పవర్కి వచ్చినాక దానికి ఉన్న టార్చర్ వేరేగా ఉంటుంది తెలుసా? దానికి ఉన్న ఒత్తిడులు వేరేగా ఉంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకొని, నాకు దేవుడు బైబిల్లో కొన్ని హిజ్కియా గురించి చూసుకునుకోండి. హిజ్కియా చాలా నమ్మకమైన, దావీదు తర్వాత నమ్మకమైన రాజు. ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒకటి చేయాలంటే చూడండి, ఒకసారి సైన్యం అంతా వచ్చేస్తుంది, అశ్వరథ సైన్యం అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈయన ఏంటిది? అశ్వరథతో ఎవరు మాట్లాడొద్దు, లొంగొద్దు అని చెప్పడం ఈజీ, కానీ దాన్ని పాటించడం ఎంత కష్టం, ఈయనకి ఎంత ఉంటుంది. ఎందుకంటే అందరు సలహాదారులు ఉంటారు, మంత్రులు ఉంటారు, వచ్చి ఏమంటారు? అయ్యా అందరికీ
అశ్వరోత్ రాజు ఏం చేశాడు? అందరికీ తన స్వాధీనపరుచుకున్నాడు. మనం కూడా ఇప్పుడు లొంగిపోకపోతే మనల్ని చంపేస్తాడు, మన భార్యలను చంపేస్తాడు, అట్లా చేస్తాడు, ఇట్లా చేస్తాడు. ఎంతమంది ఆయనకి ఎంత టార్చర్ పెట్టి ఉండొచ్చు. ఎందుకు? ఆయనకి ఎంత టార్చర్ అనుభవించినాడు అంటే ఒక నిర్ణయం తీసుకోండి, దాని మీద కట్టుబాటు ఉండడానికి ఎంత ఒత్తిడి ఆయన మీద వస్తుంది. ఎందుకంటే ప్రజల క్షేమం చూడాలి. ఆయన ఏం చూడాలి? ప్రజల క్షేమం చూడాలి. ఎలా అని చెప్పేసి సో అనుకుంటాం మనం అధికారంలో ఉంటే ఏమన్నా చేయదు, కానీ అధికారంలో ఉంటే నువ్వు ఏం చేయలేవు. పైనుండి వస్తేనే కానీ నువ్వు చేయాలి, లేకపోతే ఈ పైనుండి దేవుడు కన్ఫర్మ్ చేసినా కానీ కొన్నిసార్లు మనం చేయడానికి ఆ సీట్లో ఉన్నోళ్ళకి అర్థమవుతుంది. ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, దాన్ని పని చేయాలి, జరిగించాలంటే ఎలాంటి టెన్షన్, ఎలాంటి టార్చర్ ఉంటుందో ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి అర్థం. పోయిన వారం అంతా నాకు దేవుడు ఇదే నేర్పిస్తూ ఉన్నాడు. ఒకవైపు టెన్షన్ ఉంటుంది, ఒకవైపు ఇది ఆలోచన, ఇది ఆలోచన, దానికి ఎలా నడిపించుకో, ఇదే దేవుడు నాకు చెప్పించినాడు. హల్లెలూయా. సో మన లైఫ్లో దేవుడు ఏం చేసినాడు? ఆల్రెడీ అనేక సార్లు అనేకమైన కష్టాల నుండి, రోగాల నుండి, ఇబ్బందులు ఇవన్నిటి నుండి ఏం చేసినాడు? తప్పించినాడు, తప్పిస్తున్నాడు, ఇంకేం చేస్తాడు? తప్పిస్తాడు. హల్లెలూయా. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. తప్పించినందుకు, తప్పిస్తున్నందుకు, తప్పించబోతున్నందుకు దేవుడికి పెద్ద మోకాల మీద ఉండి దేవుడికి వందనాలు చెల్లిస్తాం. అందరు కళ్ళు మూసుకోండి. దేవుడికి 2 చేతులు ఎత్తి దేవుడికి ఎలా వందనాలు చెప్తారు? మీరు ఒకసారి వందనాలు చెప్పండి. దేవుడికి కృతజ్ఞత చెప్పండి. దేవానికి వందనాలు ప్రభా, నా జీవితంలో అనేకమైన కష్టాలు వచ్చినప్పుడు, అనేకమైన నష్టాలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పించినావు కదా దేవా.